లెజెండ్ అంటే అర్థం ఏమో గానీ పలానా వ్యక్తిని చూస్తే అలా అనాలనిపిస్తుంది అంటే అలాంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు. అజరామరమైన ప్రతిభను కనబర్చిన దర్శకరత్న దాసరి నారాయణరావు గారి డైరెక్షన్ లో వచ్చిన టాప్ 25 మూవీస్ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నెంబర్ 1 ప్రేమాభిషేకం. ఏఎన్ఆర్తో కలకాలం నిలిచిపోగల ప్రేమ కథను తీసి ఘన విజయాన్ని సాధించారు దాసరి. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని రికార్డులు అలాగే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. తను ప్రేమించిన అమ్మాయి క్షేమం కోసం తన ప్రేమను త్యాగం చేస్తూ హీరో పడే నరకయాతన, అందులోనే సంతోషం, ఇది కదా నిజమైన ప్రేమ అంటే అనేలా అద్భుతమైన రచన చేశారు దాసరి. ముఖ్యంగా ఇందులోని పాటలు అంత మంచి ప్రజాదరణ పొందాయంటే ఆ క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రవర్తి గారిది మాత్రమే కాదు, లిరిక్స్ అందించిన దాసరి గారిది కూడా. శ్రీదేవితో ఆడిపాడిన ఈ ఏఎన్ఆర్ ప్రేమాభిషేకం మూవీ 1981లో విడుదలై నిండు చూలాలని కూడా థియేటర్ల వైపు అడుగులు వేయించేంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక నెంబర్ 2 బొబ్బిలి పులి. ఇది కదా అన్నగారి యాప్ట్ టైటిల్ అనేలా దర్శకరత్న దాసరి గారు ఈ సినిమాను తెరకెక్కించారు. ఎన్టీఆర్ తో రాఘవేంద్రుడు మాత్రమే అద్భుతాలు చేయగలరా, నేను చేయగలను అంటూ ఈ మూవీతో తిరుగులేని రికార్డులను సృష్టించారు దాసరి. అన్యాయాలపై పోరాడే హీరో ఎలా అజ్ఞాతంలోకి వెళ్లి బొబ్బిలి పులిగా ఒక్కొక్కరి తప్పులకి శిక్షలు వేశాడు అన్నది ఆకట్టుకుంటుంది. ఇందులో హీరోయిన్ గా శ్రీదేవి నటనకు గ్లామర్ కి స్కోప్ ఉన్న పాత్రనే పోషించారు. 1982లో రిలీజ్ అయింది ఈ సినిమా. నెంబర్ 3 దాసరి గారి కలం నుండి జాలువారి గలం నుండి తెరకెక్కిన మరో అద్భుతమైన మూవీ ఒసే రావులమ్మని ఈ టాప్ ఆర్డర్లో నెంబర్ 3గా చెప్పుకోవచ్చు. మతమెక్కిన భూస్వాములపై ఒక బలహీన వర్గ స్త్రీ బలవంతురాలై ఎలా పోరాడింది అన్నది విజయశాంతి ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించిన దాసరి గారు ఎన్ని ప్రశంసలు అందుకున్నారో లెక్కలేదు. టైటిల్ సాంగ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికాలో ఉన్న ఆంగ్లో ఇండియన్స్ చేత కూడా స్పెషల్ ఆర్కెస్ట్రాలు వేటించేలా చేసింది. వందే మాత్రం శ్రీనివాస్ దాసరి గారి ఆలోచనల్లో నుండి పాటల్ని కంపోజ్ చేశారా అన్నట్లు వర్క్ చేసి సక్సెస్ అయ్యారు. 1992లో వచ్చింది ఒసే రావులమ్మ. ఇక నెంబర్ 4 ఒరే రిక్షా. ఇది కూడా అణగారిన వర్గాలపై కొందరు ధనికులు చేసిన అకృత్యాలకు ఎలా ఓ సాధారణ పౌరుడు తిరుగుబాటు చేశాడు అన్నది, ముఖ్యంగా చెల్లెలి సెంటిమెంట్ ప్రధానంగా చూపిస్తూ ఆర్ నారాయణమూర్తి వంటి స్టార్ హీరోతో అతని ఇమేజ్ ని రెట్టింపు చేసే కథాకథనం తీసుకువచ్చి తెరకెక్కించారు దాసరి. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్ థియేటర్లను ఏకధాటిగా ఏ ఏరియా అంటూ తేడా లేకుండా కిటకిటలాడించేసింది. దట్ ఈజ్ దాసరి, దట్ ఈజ్ మూర్తన్న అనే స్థాయిలో ఘన విజయం సాధించింది. వందే మాత్రం అందించిన పాటలు, ముఖ్యంగా నీ పాదం మీద పుట్టుమచ్చనే అనేది అమోఘం. ఇక నెంబర్ 5 ఎన్టీఆర్ని కథానాయకుడిగా ఎంచుకొని చేసిన మరో అద్భుతమైన చిత్రం సర్దార్ పాపారాయుడు. పోలీస్ ఆఫీసర్గా అతని కుమారుడిగా 2 పాత్రలు ఎన్టీఆర్ చేత చేయించి అప్పటి ఆయన ట్రెండ్కు తగ్గట్లు కథా కథనంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని చూశారు దాసరి. సమాజంలోని చీడ పురుగుల్ని చంపే క్రమంలో తాను మరణించిన నేను సైతం అనే కోణంలో పాపారాయుడు పాత్రను మలిచిన విధానం చూస్తే దాసరి గారి ప్రతిభకు సెల్యూట్ చేయాల్సిందే. శ్రీదేవి హీరోయిన్ గా గ్లామర్ వలకబోశారు. నెంబర్ 6 కటకటాల రుద్రయ్య. రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి నుండి ఆయన అభిమానులు ఆశించిన అన్ని అంశాలని ఇందులో పొందికగా పొందుపరిచి తెరకెక్కించారా అన్నట్లుగా ఉంటుంది సినిమా. చిన్నతనంలోనే తల్లి నుండి దూరమైన హీరో ఎలా పెరిగి రుద్రయ్యగా మారాడు, తర్వాత తన గతం చేసిన జ్ఞాపకాలతో ఎలాంటి పరిస్థితుల్ని ఫేస్ చేశాడు అన్నది ఆద్యాంతం ఎమోషనల్ అండ్ కమర్షియల్ ఫార్మేట్ లో తెరకెక్కించి ఘన విజయం దక్కించుకున్నారు. దాసరి గారు ఒక్కో హీరోని చూసే కోణం ఆ హీరోకి ఎంత చక్కగా సెట్ అవుతుందో ఈ మూవీ చూస్తే కృష్ణంరాజు గారు తప్ప మరెవరో ఆ పాత్రకు సూట్ కారు అనేలా అనిపించి నిజం చేశారు. కటకటాల రుద్రయ్య 1978లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక నెంబర్ 7 నటభూషణుడు అన్న బిరుదుకి చిరస్మరణీయమైన గుర్తింపు తెచ్చిన శోభన్ బాబు గారితో తెరకెక్కించిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా గోరింటాకు. చిన్నప్పటి సంఘటనలతో తండ్రిపై ద్వేషం పెంచుకున్న హీరో ఎలా చనిపోయిన చెల్లెల్ని తలుచుకుంటూ ఏ అచ్చటా ముచ్చటా లేక భర్త ఉన్న మూడువారిని జీవితంలో బ్రతుకుతున్న తన తల్లిని తలుచుకుంటూ మరోపక్క గుప్పెడంత ప్రేమలో పైకి ఆనందాన్ని చూపిస్తూ లోపల నైరాస్యంతో బ్రతికే హీరోకి సంబంధించిన ఈ మూవీ గురించి పూర్తి బాక్స్ ఆఫీస్ రికార్డులతో మరో వీడియోలో మాట్లాడుకుందాం. సావిత్రి గారు శోభన్ బాబుకి తల్లిగా నటించడంతో కళ్ళు చెమర్చే సన్నివేశాలతో దాసరి గారు అద్భుతంగా 1979లో తెరకెక్కించి ఘన విజయాన్ని దక్కించుకున్నారు గోరింటాకుతో. ఇక నెంబర్ 8 చిన్నప్పటి నుండి తమ సర్వస్వాన్ని కొడుకు ఉన్నతి కోసం ధారబోసిన ఓ తండ్రికి సంబంధించిన కథ సూరిగాడుని నెంబర్ 8గా చెప్పుకోవచ్చు. దాసరి టైటిల్ రోల్లో నటించగా పెద్దయ్యి ఒక స్థాయికి వచ్చిన కొడుకు ఆ తల్లిదండ్రులను అసహించుకునే పాత్రలో సురేష్ గారు నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్స్పెక్టేషన్స్ ని మించిపోయి ఘన విజయాన్ని దక్కించుకుంది. అవార్డులకే ఈ సినిమా ఒక అలంకారం అన్న రీతిలో దీన్ని తెరకెక్కించారు దాసరి నారాయణరావు. ఇక నెంబర్ 9 తాతా మనవడు. దాసరి దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా ఇదే అయినా ఓ 100 సినిమాల అనుభవం ఉన్నట్లు ఇండస్ట్రీ పెద్దల దృష్టిని ఆకర్షించారు. రాజబాబు ఎస్వి రంగారావు టైటిల్ రోల్లో అద్భుతంగా నటించగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని చూపించి గుండె బరువెక్కించే కథతో దాసరి గారు ఘన విజయం అందుకున్న ఈ సినిమా ఖచ్చితంగా వీలైతే ఒక్కసారైనా చూసి తెరాల్సిందే. ఇది 1972లో రిలీజ్ అయింది. ఇక నెంబర్ 10 అమ్మ రాజీనామా. కుటుంబ బాధ్యతల్ని తన
తన నెత్తిన వేసుకుని తన బిడ్డలకు మనవరాళ్లకు ఏం కావాలో చూసుకుంటున్న శారద చివరికి కొడుకులు కోడళ్లతో మాటలు పడాల్సి రావడంతో తన అమ్మ పదవికి రాజీనామా చేస్తున్నా అంటూ సంచలనమైన నిర్ణయం తీసుకోవడం, ఇలా కొత్త పాయింట్తో దాసరి స్త్రీ యొక్క గొప్పతనాన్ని, అందున అమ్మ యొక్క గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించి ఆకట్టుకున్నారు. ఈ మూవీ 1991లో వచ్చింది. ఇక నెంబర్ 11 బలిపీఠం. దాసరి గారి నుండి వచ్చిన అర్థవంతమైన సినిమాలు ఇదొకటి. శోభన్ బాబు, శారద ప్రముఖ పాత్రలో వచ్చిన ఈ మూవీ కులాల కంటే కల్మషం లేని మనసులే ముఖ్యం అన్న కోణంలో తెరకెక్కింది. ఇది బాక్సాఫీస్ వద్ద సరికొత్త విజయాన్ని అందుకుని ప్రేక్షకులకి కొత్త రకం ఎక్స్పీరియన్స్ పంచింది. కుశలమా నీవచడా అనే పాట చార్ట్ బస్టర్. 1975లో వచ్చిన ఈ సినిమా కెరీర్ తొలినాళ్లలోనే గొప్ప చిత్రం కావడం దాసరి గారికి నిజంగా అదృష్టమని చెప్పాలి. నెంబర్ 12 రాధమ్మ పెళ్లి. సూపర్ స్టార్ కృష్ణ, శారద నటించిన కల్ట్ క్లాసిక్ ఇది. తక్కువ జాతి, కులం, మతం పేరుతో, పైగా తండ్రి ఎవరో తెలియదు అంటూ ఊరందరిచే వేవేయించబడ్డ శారదాని పెళ్లాడిన కృష్ణ తర్వాత ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాడో, ముఖ్యంగా రాధమ్మగా, ఆమె తల్లిగా శారద గారి నటన అమోఘం. కృష్ణ గారి పెర్ఫార్మెన్స్ ను అద్భుతంగా చూపించి విజయం సాధించారు దాసరి నారాయణరావు గారు. అసలు ఇంత గొప్ప సినిమా తీసిన దాసరి నారాయణరావు గారికి సాష్టాంగ నమస్కారమే చేయొచ్చు. ఇక నెంబర్ 13 నటభూషణుడు శోభన్ బాబుతో తెరకెక్కించిన మూవీ దీపారాధన. దర్శకరత్నగా దాసరిని ఎందుకు పొగడొచ్చు అన్నది అన్ని సినిమాలని చూసి చెప్పక్కర్లేదు. మచ్చుకకి కొన్ని చాలు అనిపిస్తే ఆ కొన్నిటిలో ఇదొకటి. నిరుద్యోగులైన ముగ్గురు యువకుల చుట్టూ చక్కటి ఎమోషన్తో తిరిగే ఈ కథలో హీరోయిన్ గా జయప్రద శోభన్ బాబు పక్కన చాలా చక్కటి కెమిస్ట్రీ చూపించారు. ఆకట్టుకునే ఎమోషన్తో, ముఖ్యంగా తెల్ల కాగితం మనిషి జీవితం అనే పాటలో ఎంతో భావుకతను పొందుపరిచి రాశారు దాసరి గారే. నెంబర్ 14 సీతారాములు. గాన గాంధర్వుడు ఎస్పి బాలు గారి గళం నుండి జాలువారిన తొలి సంధ్య వేళలో అనే పాట ఈ చిత్రంలోనిది. అర్థవంతమైన ఆ పాటకు అంతే అర్థవంతమైన కథను జోడించి దర్శకత్వం వహించారు దాసరి. కష్టాన్ని నమ్ముకున్న కార్మికుల కోసం తన భార్యకి ఎదురెళ్లిన పరిస్థితిలో హీరో కృష్ణంరాజు గారి నటన ఆకట్టుకుంటుంది. అలాగే ఆయన భార్యగా జయప్రద గారు కూడా చక్కగా ఒదిగిపోయారు. ఈ మూవీ 1980లో వచ్చి మంచి విజయం నమోదు చేసింది. ఇక నెంబర్ 15 స్వర్గం నరకం. మోహన్ బాబు, దాసరి నారాయణరావు నటించిన ఈ మూవీ చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచి ఆకట్టుకుంది. హ్యాపీగా కలిసి ఉన్న ఓ జంట సంతోషంగా లేని మరో జంట మధ్య ఆనందం నింపాలని చేసే ప్రయత్నాలతో కూడిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను విశేషంగా అలరించిందంటే ఆ క్రెడిట్ పూర్తిగా దాసరి గారిదని చెప్పాలి. ఇక నెంబర్ 16 తూర్పు పడమర. ఇదొక అద్భుతమైన మూవీ. నిజంగా ఇంత గొప్ప థాట్ రావడం అంటే దాసరి గారికే చెల్లుతుందేమో. తనకంటే వయసులో పెద్దయిన స్త్రీతో ప్రేమలో పడిన హీరోకి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి అన్నది, అలాగే గొప్ప గాయని అయిన ఆమె జీవితం ఎందుకు నైరాశ్యంతో మిగిలిపోయింది అన్నది చాలా ఎమోషనల్ గా తీసుకెళ్లి ఆడియన్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ పంచారు దాసరి. ఈ మూవీ 1976లో రిలీజ్ అవ్వగా ఇందులో నరసింహరాజు హీరోగా నటించారు. ఇక నెంబర్ 17 రంగూన్ రౌడీ. కృష్ణంరాజు, జయప్రదలచే మంచి కమర్షియల్ మాస్ ఫిల్మ్ తీసి ఏ జోనర్కైనా నేను దర్శకరత్నంనే అని ప్రూవ్ చేసుకున్నారు దాసరి. తనని నమ్ముకున్న వాళ్ళ కోసం రౌడీ లాంటి హీరో ఎలా గోండాలకి ఎదురు నిలిచాడో అన్నది ఆకట్టుకుంటుంది. 1979లో వచ్చిన ఈ మూవీ బ్రహ్మాండమైన విజయాన్ని అందుకోవడం జరిగింది. ఇక నెంబర్ 18 శివరంజని. నిజంగా ప్రేమ కథ చిత్రాల్లో అందున త్యాగం అనేది మేళవించి ప్రేక్షకుల్ని కన్నీటి పర్వం చేయాలంటే దాసరి గారు ముందు వరుసలో ఉంటారా అనిపిస్తుంది ఈ మూవీ చూస్తే. గొప్ప నటీమణి అయిన హీరోయిన్ శివరంజనిగా జయసుధ నటనే ఇందులో హైలైట్. తన మనసుకు నచ్చిన, అతని కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసే క్యారెక్టర్లో ఆమె నటన వర్ణించలేమన్నట్లుగా ఆకట్టుకునేలా తయారు చేశారు దాసరి. ఖచ్చితంగా ఈ మూవీ దాసరి గారి చిత్రాల్లో మైలురాయి లాంటిదని చెప్పాలి. 19 మజ్ను. ప్రేమలో అర్థాలుండాలి కానీ అపార్థాలకు తావులేదు. అలా అపార్థాలతో విడిపోయిన ఓ జంట కథ ఈ మజ్ను. చివరికి తమలోని ప్రేమను నిరూపించుకునేందుకు ప్రాణాలని సైతం వదిలే గొప్ప ప్రేమికులుగా నిలిచిపోయే క్యారెక్టర్లతో తయారు చేసుకున్న ఈ కథలో నాగార్జున, రజనీలు అద్భుతంగా నటించారు. హృదయాల్ని ద్రవింపచేసే ఇది తొలి రాత్రి అనే పాట రాసిన వారు దాసరి గారే. ఇక నెంబర్ 20 బ్రహ్మపుత్రుడు. తన తండ్రి చేసిన గాయంతో షాక్ కి గురైన తల్లిని తీసుకుని వెంకటేష్ ని చేరిన ఓ పాప చుట్టూ కథని అద్భుతంగా మలిచారు దాసరి. వెంకీ, జయసుధ నటన హైలైట్ గా నడుస్తుంది. తనలాంటి దుస్థితి ఆ పాపకు రాకూడదని హీరో చేసే పోరాటంతో సినిమా పక్కా మాస్ ఎలిమెంట్స్ అండ్ దాసరి స్టైల్ ఎమోషన్ ని కలగలుపుకొని ఆడియన్స్ ని విశేషంగా అలరించి సూపర్ హిట్ గా నడిచింది. ఇక నారాయణరావు గారి టాప్ 25లో చెప్పుకోవాల్సిన మరో ఆనిముత్యం 7 అంతస్తుల మేడ. అక్కినేని నాగేశ్వరరావు, సుజాత నటించిన ఈ మూవీలో భార్య యొక్క గొప్పతనాన్ని తెలియజెప్పే క్రమంలో ఓ మధ్యతరగతి వానిగా, అలాగే రిచ్ మ్యాన్ గా సైతం భార్యని నెగ్లెక్ట్ చేసి తర్వాత ఆమె గొప్పతనం తెలుసుకునే క్యారెక్టర్లో ఏఎన్ఆర్ చే అద్భుతమైన నటనని కనబర్చేలా చేశారు దాసరి. వేటూరి గారు రాసిన 7 అంతస్తుల మేడ ఇది అనే పాట అజరామరం. ఇక నెంబర్ 22 బంట్రోతు భార్య. చలం కృష్ణంరాజు ప్రధాన పాత్రలో విజయ నిర్మల హీరోయిన్ గా నటించిన ఈ మూవీ చక్కటి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన కథ. కలెక్టర్ ఆఫీసులో బంట్రోతుగా ఉండే హీరో చుట్టూ తిరిగే ఈ కథలో ధనం యొక్క గొప్పతనాన్ని, ధాన్యం యొక్క గొప్పతనాన్ని, మనుషుల వ్యత్యాసాలను బట్టి
చక్కగా వివరించి సూపర్ హిట్ అందుకున్నారు దర్శకులు దాసరి నారాయణరావు గారు. 23 రాముడు కాదు కృష్ణుడు. అక్కినేని నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీలో రాముడిగా ధనవంతుడిగా ఉన్న హీరో తన బంధువులచే మోసగింపబడుతూ అనుకోని పరిస్థితిలో తనలాంటి పోలికలతో ఉన్న మరో వ్యక్తిని కలవడంతో కథ ఎలాంటి మలుపు తిరిగింది అన్నది చక్కటి ఎంటర్టైన్మెంట్తో తీసుకుని వెళ్లారు దర్శకులు దాసరి నారాయణరావు గారు. ఇక నెంబర్ 24 పాలు నీలు. మోహన్ బాబుచే దాసరి చేసిన ఈ ప్రయోగం చక్కటి ఫలితాన్నిచ్చింది. జయప్రద హీరోయిన్ కాగా ఆస్తులు వదులుకొని తన మనసెరిగిన వ్యక్తి కోసం వచ్చేసిన ఆమె మళ్ళీ నటీమణిగా పేరు రావడంతో వాటి కోసం భర్త మాటను జవదాటి ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేసింది అన్నది, భార్యాభర్తల బంధం అంటే పాలు నీళ్ళలో ఉండాలి అన్నది చక్కటి క్లైమాక్స్తో ముగించారు దాసరి. ఇక చివరగా చెప్పుకునే 25 స్వయంవరం. శోభన్ బాబు జయప్రద నటించిన చక్కటి ఈ లవ్ స్టోరీలో దర్శకునిగా కాకుండా నటునిగా కూడా దాసరి విశ్వరూపం చూపించారు. ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో పెళ్ళైపోవడంతో తనలో ఉన్న విరహ వేదనను పైకి చెప్పలేని హీరోగా శోభన్ బాబు ఆమెను పెళ్లాడి ఆమె మనసరిగి తిరిగి ఆమె ప్రియుడితో ఆమెను కలిపే పాత్రలో జయప్రద భర్తగా దాసరి అద్భుతంగా నటించారు. గాలివానలో అనే పాటకు జేసుదాస్ గారి గాత్రం ప్రాణం పోసింది. ఇలా దర్శకరత్న దాసరి నారాయణరావు గారి సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపించేంతలా ఆయన టాలెంట్ దాగి ఉంది. మరి టాప్ 25లో మీకు నచ్చినవి కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా తెలుగునాడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం.